ఫస్ట్ వీర్నపల్లి గెలిచాం మనం. వీర్నపల్లి గెలిచిన తర్వాత ఈ దరిద్ర వేసిన కేసీఆర్ కొడుకు ఏం చేసిండు, అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఉంది పాపం, ఆయన మాకు ఫోన్ చేసి బెదిరించాడు. ఏమని, నువ్వు వీర్నపల్లి గెలిచిందని బీజేపీ అనౌన్స్ చేస్తావని సంగతి చూస్తాడు. పాపం మేము అనౌన్స్ చేయక ఆపింది. తర్వాత మళ్ళీ 2 గెలుస్తాం మనం. మళ్ళీ 2 గెలిస్తే కూడా అనౌన్స్ చేయకుండా ఆ లేడీ ఆఫీసర్ ఆపింది. మనోళ్ళు పోయి మన గొడవ చేశారు. గొడవ చేస్తే లాఠీ చార్జ్ చేశారు మనలను. మన కార్యకర్తలు కొట్టిన రోజు వేమవాడలో. కొట్టిన తర్వాత మనం 4 గెలిచాం. అప్పటికి 4 గెలిచిన తర్వాత కూడా మనకు గెలిచి అనౌన్స్ చేయలేము. అంత రాచరిక పాలన, అంత దుర్మార్గ పాలన. ఇలా ఆ ఆఫీసర్ సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసింది నాకు. 5 గంటలకు ఫోన్ చేసింది. సార్, ఆయన అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె కళ్ళు తిరిగి ఈ కేసీఆర్ కొడుకు పెట్టిన బాధలు భరించలేక కళ్ళు దింపి పడిపోయిన తర్వాత మన మల్లేశం గారు నాకు ఫోన్ చేసి, అన్న ఈ లేడీ ఆఫీసర్ ను ఈ కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండ్రు, రమేష్ అన్న ఫోన్ చేసిండు, కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ నాతో మాట్లాడింది. సార్, నా హెల్త్ బాగలేదు సార్, నన్ను బెదిరిస్తున్నారు సార్, ఈ 4 గెలిస్తే అని చెప్పి అనౌన్స్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తా అంటున్నారు సార్ అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ బాధపడితే నేను ఒకటే చెప్పిన, అమ్మా నీ ఆరోగ్యం ముఖ్యం, మీ ఉద్యోగస్తులు మాకు ముఖ్యం. ఇవాళ కాకుండా రేపు గెలుస్తాం, మళ్ళా గెలుస్తాం. మేము ఈ పాలన కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటది. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఆ గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి చెప్పిన. గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి. నువ్వు అనౌన్స్ చేసుకోమా, మేము ఏం బాధపడము అంటే మేము హామీ ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేశారు. వాస్తవానికి గెలిచింది ఎవరన్నా రోజు? గెలిచింది ఎవరు? మనం గెలిచాం. 4 గెలిచాం.